చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీ ఎస్ఎస్సిలో ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో గ్రూప్ డి నెక్స్ట్ మంత్లో వస్తుంది. హెచ్ఎస్లోకి వస్తాయి. చూడండి, ఇది 2 మార్క్స్ కంపల్సరీ. సింపుల్ ట్రిక్ ఎలా చెప్తాను, వితౌట్ పెన్ పేపర్ లేకుండా. ఓకే, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం. జస్ట్ ఏం లేదు, రీజనింగ్ ఇది. ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఈజ్ శివం విల్ ఈట్ మ్యాంగో ఈజ్ రిటర్న్ యాజ్ MUTUGULU and Gaganya may like mangoes is written as KUGUNUYU. How is mango written in the given language? Options ఏమిటంటే ఫస్ట్ ఆప్షన్ KUNUGUTU. ఓకే, మనకి మ్యాంగో అనుకుంటాడు. ఎప్పుడైనా కానీ ఇలాంటి కోడింగ్ ఇలా ఇచ్చినాడు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకుంటాం అంటే ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళండి. ఇప్పుడు మ్యాంగో ఉంది కదా, మ్యాంగో అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడండి క్వశ్చన్లో. ఇక్కడ ఒకసారి, 2 సార్లు, అంటే మనకు 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి కోడ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ అక్కడ 2 దగ్గరలో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ KU ఇక్కడ ఉంది, KU చూడండి, ఇక్కడ ఫస్ట్ కోడింగ్ లేదు, అవసరం లేదు. నెక్స్ట్ NU లేదు, GU. ఓకే, ఇక్కడ ఉంది GU, ఇక్కడ ఉంది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో GU అంటే 2 సార్లు ఉంది, అంటే ఇది ఒకసారి పెట్టుకోండి. నెక్స్ట్ TU ఇక్కడ దాంట్లో ఉంది, ఒకసారి ఉంది ఇక్కడ. నెక్స్ట్ దాంట్లో TU ఉంది, లేదు, అంటే మనకు ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. ఓకే, ఇంకా ఇలాంటి ట్రిక్స్ ఇలాంటివి ఇంకా ఏమన్నా ఆర్ఆర్బీకి సంబంధించి కావాలంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అయిపోయిన చాలా సార్లు అడుగుతున్నాడు ఎస్ఎస్సి ఆర్ఆర్బీలో. ఓకే, 13 ఈజ్ రిలేటెడ్ టు 38 అండ్ ఫాలోయింగ్ సర్టెన్ లాంగ్వేజ్ అండ్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్. 15 ఈజ్ రిలేటెడ్ టు 44. To which of the following is 26 related to following the same logic? Options 68, 86, 71, 76. ఫస్ట్ వినండి, లాజిక్ ఏమో ఎలా ప్రాసెస్ చేయాలో, ఇలాంటి వచ్చినప్పుడు ఆపరేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం లేదు, మనకి టేబుల్స్ 20 వరకు అన్నీ నేర్చుకోవాలి. మినిమము 20 వరకు నేర్చుకోవాలా ఖచ్చితంగా. క్యూబ్స్, స్క్వేర్స్ ఇవి బాగా నేర్చుకోవాలా. ఎలా చెప్తాను, ఇవి ట్రిక్ ఎలా చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 13 3 39 అంటే -1 తీసినాడు. నెక్స్ట్ 15 3 45 -1 44. 26 3 78 -1 తీసాను 77. ఆన్సర్ ఏంటంటే 7. ఇలాంటి ఆపరేషన్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మల్టిప్లికేషను, డివిజన్స్, ఇంటూ, ప్లస్ ఆ పద్ధతిలో వేసుకోండి. మ్యాక్సిమం ఇంటూ డివైడెడ్ బాల్లో ఉంటాయి, రేర్ కేసులో మైనస్ ప్లస్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,